ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఇటు రీతిగా మీతో మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట నా శుభాలు, ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పిల్లరా, నా పేరు బాజీ. నేను గుంటూరు పట్టణంలో పాస్టర్గా దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాను. ఈ దినము అనగా 30వ తారీఖు డిసెంబర్ నెల 2025వ సంవత్సరము మా చర్చి విశ్వాసులు ఒక ఇద్దరు యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించి మారు మనసు నిమిత్తమైనటువంటి రక్షణ బాప్తీసము పొందాలనుకున్నారు. ఆ విషయాన్ని నాకు తెలియజేసినప్పుడు మాకు ఒక 40 మంది చిన్న సంఘం అవ్వటం వలన మాకు బాప్తీసాల తొట్టి లేదు. బాప్తీసాల తొట్టి లేని కారణంగా సంఘం జాగరముడి కాలువ యొద్ద గత 4 ఏళ్ళుగా మేము బాప్తీసాలు తీసుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా అలానే వెళ్ళి బాప్తీసాలు తీసుకోవాలన్న ఉద్దేశంతో బాప్తీసాలు తీసుకొని ముగించుకొని నేను మా సంఘ బిడ్డలము అందరం కలిసి భోజనం చేస్తూ ఉండగా కొంతమంది మతోన్మాదులు గుంపుగా మా మీదకు వచ్చి ఇక్కడ దేనికి బాప్తీసం తీసుకున్నారు, ఇక్కడ బాప్తీసం తీసుకోకూడదు అని చెప్పారు. నేను చెప్పాను, అయ్యా ఇక్కడ బాప్తీసం తీసుకోకూడదు అన్న విషయం మాకు తెలియదు. గత 3-4 ఏళ్ళుగా మేము ఇలానే బాప్తీసాలు తీసుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకోకూడదని చెప్పారు కాబట్టి ఇంకా మేము వచ్చే సంవత్సరము రామండి, క్షమించండి అని చెప్పి నేను చెప్పాను. ఆ మాట చెప్పినప్పటికీ కూడా అసలు ఇప్పుడు ఎందుకు మీరు వచ్చారు, మీ ఊరేది, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఇక్కడ ఎందుకు బాప్తీసాలు తీసుకుంటున్నారు, మీరు దేశద్రోహులు అని కులం పేరు తిట్టి మనుషులను తిట్టి చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని, ఆడవాళ్ళని చూడకుండా మా మీదకు దాడికి దిగారు. మా విశ్వాసులందరూ మరి వారితో వాగ్వాదానికి దిగి వారికి గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నాన్ని చేశారు. ఆ వీడియో ఇప్పుడు మీరు చూడగలరు. బాప్తీసాలు తీసుకోవడానికి మేము అంగీకరించుకుని మేము వచ్చాము. ఈ సమస్య మా వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు చెప్పారా? మత మార్పిడి ఎవరికి చెప్పాము? మీ గ్రామంలో ఎవరికి చెప్పాము? వ్యక్తిగత సంబంధం తెలీదు. మా ఇళ్ళ దగ్గర మేము వినాయక పండుగలు పెట్టడానికే పర్మిషన్ తీసుకుంటున్నాం. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని లేదు మనకి. బదులు వాళ్ళకి సమాధానం చెప్పేది రండి. మాకు ఫస్ట్ లేదు, చెప్పడానికి వచ్చాము. మాట్లాడుతున్నాడు తెలియదండి, మేము వచ్చాము వెళ్ళిపోతామని చెప్పాము ఆయనకి. అవును, ఎవిడెన్స్ కోసం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇక్కడ జరుగుతున్నాయి. ఈ గ్రామస్తులు భారత పౌరులు, ఈ నువ్వు ఏది చేసినా కూడా మా గ్రామంలో మేము వినాయక చవితి చేసుకోవాలన్నా పోలీస్ పర్మిషన్
చెప్పేది ఫోటోలు పెట్టావా? కార్యక్రమం జరుగుతున్నప్పుడు మాకన్నా ముందు చెప్పేదేనండి. చూస్తున్నారంట. మరి వాళ్ళకి చెప్పలేదు, మాకు చెబుతున్నారు. ఆధార్ కార్డు విలువ మీకు ఏం తర్వాత చెప్పారు? మాట్లాడుకుందాం. ధర్మవర్ధన్ చెప్పి చెప్పారు. ఇప్పుడు చెప్పారు కదా, మేము నెక్స్ట్ వచ్చినప్పుడు చూసుకోండి. మేము తెలియదు వచ్చాము. ఈసారి వచ్చినప్పుడు మా ఒకసారి చూశారు కదా, ఈసారి చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఏమండి? మాట్లాడుతుంది మీరు కాదు, మీరు మాట్లాడాలి. మమ్మల్ని ఏం చేయమంటారు దానికి? మమ్మల్ని ఏం చేయమంటారు దానికి? ఇప్పుడు ఇక్కడ బోర్డు కట్టండి, ఎవరు రారు కదా. ఇది కట్టిన మేము ఇక్కడ మాట్లాడుకోవడం ఉంది. రా, రండి రండి, పదండి రండి. రా, రా. మనం చెప్పాల్సింది చెప్పాం పండు ఇక్కడ మతం గురించి పక్కన పెట్టు. ఏం ఎంతమంది లేచి వచ్చారు? ఎంతమంది లేచి వచ్చారు మాట్లాడుకుంటా? రాజ్యాంగంలో ఉందమ్మా, అది రాజ్యాంగంలో ఉంది. ఒకటేనమ్మా, రాజ్యాంగం నీకు నాకు ఒకటే, దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే. మనం ఈ దేశంలోనే ఉంటున్నాం. రాజ్యాంగం అందరికీ వచ్చింది. నాకు రాజ్యాంగం అనవసరం ఉన్నావు నువ్వు, నాకు అనవసరం. నీ మాట మీద ఉన్నా, మీరు వేసుకున్న మాట మీద ఏం మాట్లాడుకుంటా? ఏం మాట్లాడుకుంటా? నా ధర్మం కోసం మాట్లాడతా. నీ మాట మీద ఉన్నా, నా ధర్మం ఇంటికి వచ్చే నీ ధర్మం కోసం మాట్లాడు. ఇంటికి వచ్చే మాట్లాడు. ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లమ్మా, ఇది నా ఇల్లు, నా ఊరు, నా ఇల్లు ఇది. నా ఇల్లు, నా ఊరు ఇది. మీరేంటండి? వాళ్ళు కావాలని చేస్తున్నారు, ఫోన్లో తీసుకుంటారు. చూశారు కదండి ఏ విధంగా వారు మరి దాడికి దిగారో. ఈ దినము ఆడవాళ్ళు అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు లేకపోతే వాళ్ళు నన్ను, నాతో పాటు ఉన్నటువంటి పాస్టమ్ గారిని, మమ్మల్ని ఏదైనా చేసేవాళ్ళు. మరి గమనించండి, దైవ సేవకులుగా మేమేం చేస్తున్నాము? తాగుబోతులను తయారు చేయట్లేదు, దొంగలను వ్యభిచారులను మేము తయారు చేయట్లేదు కదా. త్రాగుబోతులుగా ఉన్నవారిని మేము మార్చి దేవుళ్ళలోనికి నడిపిస్తూ ఉన్నాము. వ్యభిచారులను, దొంగలను దేవుని యొక్క ప్రేమను తెలియజేసి సువార్త ప్రకటించి వారిని ఒక మంచి మార్గంలోనికి మేము నడిపిస్తూ ఉన్నాము. అటువంటి మమ్మలను ఈ విధముగా హింసించటము ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించండి. మా పరిచర్యల కొరకు, మాకు కలుగుతున్నటువంటి ఆటంకాల కొరకు దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు.